స్టేడియంలో రేపు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. వరుస ఓటములతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తుంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ్యాచ్ కు 2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కి ఉప్పల్ వేదిక మరొకసారి సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్నటువంటి మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే ఇరు జట్లు కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో 10 టీవీ స్క్రీన్ మీద అటు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రేపు 7:30 ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వారిద్దరూ కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇప్పటివరకు 4 మ్యాచ్లు హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడింది. ఓన్ గ్రౌండ్ లో 3 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ మొదట జరిగినటువంటి మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. వరుసగా 3 మ్యాచ్లు వైఫల్యం చెందినటువంటి సన్ రైజర్స్ టీం ఈ రేపు జరిగినటువంటి గుజరాత్ తో జరిగినటువంటి మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశ పడుతున్నారు. వారిని ఫ్యాన్స్ ని ఉత్తేజపరచడానికి రేపు ఎట్లాగైనా జీటీతో జరిగినటువంటి మ్యాచ్ ఎట్లాగైనా గెలవాలని చూస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మొత్తం కూడా ఈరోజు పెద్దమ్మ టెంపుల్ కి వెళ్లి పూజలు నిర్వహించింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్ లోనూ ఖచ్చితంగా భారీ స్కోర్లు అంచనా వేశారు. కానీ కొంత 3 మ్యాచ్ల్లో కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఈసారి ఎలాగైనా ఫ్యాన్స్ ఉత్తేజపరచాలి, ఫ్యాన్స్ కి కొంత ఉత్తేజపరిచే విధంగా కొంత ఈసారి ఎలాగైనా జీటీతో భారీ స్కోర్ దిశగా అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అదే తరహాలో జీటీ కూడా ఇప్పటికే అటు ఆర్సీబీతో గెలిచి మంచి ఫామ్ లో ఉన్నటువంటి జీటీ ఎలాగైనా ఎస్ఆర్హెచ్ ని ఓన్ గ్రౌండ్ లో ఓడగట్టాలనేటువంటి ధీమాతో అటు హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ కూడా ఉంది. మొత్తం మీద ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో మెయిన్ బ్యాట్స్మెన్ విఫలం కావడం, ఇషాంత్ కిషన్ మొదటి మ్యాచ్ ఒక్క మ్యాచ్లే మాత్రమే అతను సెంచరీ చేశారు. మిగిలినటువంటి 3 మ్యాచ్లో వైఫల్యం చెందాడు. అదే తరహాలో అటు మనం చూడొచ్చు అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా రాణించలేదు. మరోవైపు ఉన్నటువంటి హెడ్ కావచ్చు, మరోవైపు క్లాసిన్ కావచ్చు, మరోవైపు కమిన్స్ బౌలర్గా ఉన్నటువంటి కమిన్స్ కావచ్చు, షమి కావచ్చు, ఎవ్వరు కూడా అంత పర్ఫార్మెన్స్ మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిన నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వరుసగా 3 వైఫల్యాలు చెందింది. ఇక దీంతో రేపు జరిగేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా ఓన్ గ్రౌండ్లో, అది కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగేటువంటి ఓన్ గ్రౌండ్లో జరిగేటువంటి మ్యాచ్ ఎలాగైనా జీటీతో జరిగిన మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఉత్సాహంతో అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం జరిగేటువంటి మ్యాచ్కి అటు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2700 మందితో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రతినిత్యం కూడా నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఉప్పల్లో జరిగేటువంటి మ్యాచ్ సందర్భంగా అటు రేపు పోలీసులు హై అలర్ట్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే రేపు అటు శ్రీరామనవమి వేడుకలు హైదరాబాద్ నగరంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు కాబట్టి అటు శ్రీరామనవమి వేడుకలతో పాటు మరోవైపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక జరిగినటువంటి మ్యాచ్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు క్రీడాభిమానులకు హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో పటిష్టమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇరు జట్లు అయితే ఇప్పటికే చేరుకున్నారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ ఎంతగానో కీలక మ్యాచ్ అయితే కానీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. వీడియో స్టాండ్తో సునీల్ టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.